నా పేరు తాటిపాముల కేదారి, గ్రామం ఉనికిచర్ల, మండల్ ధర్మసాగరు, హనంకొండ జిల్లా. దాదాపు 60 సంవత్సరాల క్రితము ఆనాటి ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు దళితులకు, పేద ప్రజలకు భూములు పట్టాలు చేసింది. ఈ ఉనికిచర్ల గ్రామంలో 325 సర్వే నంబరు, ఒకటే బిట్టు 118 ఎకరాలన్నది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక తరం దాటిపోయింది. మా నాన్న చిన్నప్పుడు ఇచ్చారు దాన్ని, ఒక తరం దాటిపోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము ఆ భూముల మీద వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్నాం. అయితే 2021 తర్వాత కేసీఆర్ గారి కన్ను భూమి మీద పడ్డది. ఎందుకంటే సిటీలో కలిసి ఉన్నది కనుక. ఇప్పుడు దానికి వాల్యూ ఎకరానికి 8 కోట్ల వాల్యూ పలుకుతుంది అక్కడ. అయితే ఎలాంటి జీవో లేకుండా ఈ ల్యాండ్ పూలింగ్ అనే ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి భూములను గుంజుకొని ప్లాట్లు చేసి గవర్నమెంటే, ఆనాటి గవర్నమెంటే వ్యాపారం చేసింది, ప్లాట్ల వ్యాపారం. అదే పద్ధతిలో మా దగ్గర కూడా బెదిరించి ఎలాంటి జీవోలు చూపించకుండా సమాచార హక్కు చట్టం ప్రకారము 20 అప్లికేషన్లు పెట్టినా కూడా దేనికి జవాబు ఇవ్వకుండా మమ్మల్ని బెదిరించి మొత్తము ధరణి పాస్బుక్లు అన్నింటినీ గుంజుకున్న తర్వాత జీవోను ఇష్యూ చేసిండ్రు. ఏమని? జీవో నంబర్ 234 డేటు 9/12/2022లో జీవో ఇష్యూ చేస్తూ వీళ్లకు 1000 గజం ఇవ్వచ్చు అని ఉన్నది. కానీ వాళ్ళు మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ ఆజ్ఞ ఇది, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మీకు 5 పైసలు రావు, మొత్తం ఆక్యుపై చేసుకుంటాము, మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అని 400 ఏదో దయాదాక్షిణ్యాల మీద ఎకరానికి 400 నుంచి ఒక 600 గజాలే ఇస్తాము, లేకపోతే మీకు ఏది రాదు అని అన్నారు. కానీ జీవోలో ఏమున్నదంటే 1000 గజం ఇవ్వచ్చు అని ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు హనంకొండ వాళ్ళు ఏం చేసిందంటే ప్లాట్లు చేసి అమ్ముకున్నారు, 52 ప్లాట్లు. అయితే ప్రభుత్వమే వ్యాపారం చేస్తుంటే ప్రజలకు రక్షణ ఏది? అది ప్రజల భూమి, మా భూమి మాకు కావాలి, లేదా మీరిచ్చిన జీవో ప్రకారమైన మాకు 1000 గజం ఇచ్చి మాకు న్యాయం చేయాలని ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నా. ఇది సెకండ్ టైం రావడం. ఇంతకుముందు ఒకసారి వచ్చి ఇచ్చాము, మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే మళ్ళీ రిమాండ్ చేయడానికి వచ్చాము. ఒక్కొక్క జీవోను మేము సంపాదిస్తున్నాము. ఇది ఎక్కడ పబ్లిక్ డొమైన్లో పెడతలేదు. గత ప్రభుత్వము ఏ జీవో ఇష్యూ చేసినా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. కానీ మేము చూసుకునేసరికి ఈ జీవో దొరికింది, దీని ప్రకారమైన మాకు 1000 గజం రావాలి. ఇప్పుడు అక్కడ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మొత్తం నేలమట్టం చేసేసి పైపులు వేస్తున్నారు, మోరీలు కడుతున్నారు, ట్యాంకులు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు మా భూమి మాకు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. కానీ ఈ ఇచ్చే భూమి ఏందో 600 కాకుండా మాకు వాళ్ళు చెప్పిన 1000 గజం అన్న ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.